నీ ఈవెంట్ 150 కోట్లకి జియోవాడికి అమ్ముకున్నావు జియో హాట్స్టార్కి. 150 కోట్లకి అమ్ముకున్నాడు, జస్ట్ ₹1,00,000 పెట్టి ఒక తెర కొనుక్కోలేవా అడ్డంగా? అది పనిచేస్తుందో లేదో చూసుకోలేవా నువ్వు? అంతోటి దానికి నీ తొక్కలో గ్లిమ్స్ 15 నిమిషాలు ఎట్టైన దానికి ఆంజనేయుడు ఉంటే ఇలా జరుగుద్దా, ఆంజనేయుడు లేడు, ఆంజనేయుడు ఉన్నాడా? ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టే నువ్వు జరిగింది నిన్న ఈవెంట్లో ఎవ్వడికి ఏం కాకుండా అందరు తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళారు. గుర్తుపెట్టుకో రాజమౌళి, ఇన్క్లూడింగ్ నువ్వు నీ ఫ్యామిలీ కూడా తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళారు. భారీ వర్షం పడి భారీగా ఏమైనా జరిగింది, ఈ ఫంక్షన్ డ్యామేజ్ కాలేదు. గుర్తుపెట్టుకో రాజమౌళి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళారు. అక్కడ ఈవెంట్ ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు, ఏది జరగకుండా జరిగింది. మరి ఇదంతా ఎట్ట జరిగింది? నీ తొక్కలో గ్లిమ్స్ లేట్ అయిందని ఆంజనేయుడే లేడంటే ఎవడికి నచ్చినట్టు వాడు, ఎవడిష్టానుసారం వాడు ఆంజనేయుడిని దేవుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడేవాడైపోయాడు. నువ్వు తోపే కావచ్చు, నువ్వు వరల్డ్ క్లాస్ సినిమాలు తీయచ్చు, భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసి ఉండొచ్చు, నువ్వు ఏదన్నా కావచ్చు, నాకేంటి? నువ్వు నా దేవుడి గురించి మాట్లాడినప్పుడు నువ్వు నాకు నథింగ్. నువ్వు ₹1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాది, నాకేంటి? నువ్వు ఇంకేమన్నా చెయ్యి, నాకేంటి? నువ్వు నా దేవుడి గురించి, నా సనాతన ధర్మం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నోడే చెప్పులు ఇసురకుండా ఉన్నాడంటే వాళ్ళందరినీ హిందూ వ్యతిరేకులు అనాలి. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవాడు హిందూ ఎవడైనా సరే ఉంటే, నిజమైన హిందూ ఉంటే ఎవడైనా వాడు రాజమౌళి అవ్వచ్చు, ఇంకెవడన్నా అవ్వచ్చు, మీ చెప్పులు తీసి అక్కడే ఇసరండి.